వింటర్ సీజన్లో కిడ్స్ని ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిపించడం అనేది నాట్ పాసిబుల్. ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం స్నో తోటే ఉంది. సో బయటికి తీసుకెళ్ళి స్నోలో ఆడిపించలేము, చలికి ఎక్కువసేపు ఉండలేరు. సో అందుకని మేము ప్లే డేట్ అనుకొని వాళ్ళిద్దరిని ఒక ఇండోర్ ప్లే ఏరియా మెక్డానల్డ్స్కి తీసుకెళ్తున్నాము. సో మెక్డానల్డ్స్ అనేది దాంట్లోనే మనకి ఫుడ్ ఉంటుంది అండ్ ప్లే ఏరియా ఉంది. సో అక్కడ తీసుకెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము. కియాస్క్లో మనమే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫుడ్. సో ఆర్డర్ పెట్టేసి ఇంకా లోపలికి ప్లే ఏరియాకి వెళ్ళాము. ఇది ప్లే ఏరియా. సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. స్లైడ్స్ ఆడుకోవచ్చు, అక్కడే టేబుల్ దగ్గర మనకి రిమోట్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఆ గేమ్స్ ఆడుకుంటూ కొద్దిసేపు స్లైడ్స్ ఆడుకుంటూ సో దే ఎంజాయ్డ్ అ లాట్. ఫుడ్ మనకి నార్మల్గా కిడ్స్కి ఈ హ్యాపీ మీల్ అంటే ఒక అడిక్షన్. సో వాళ్ళ ఇద్దరికి ఆ హ్యాపీ మీల్ కావాలంటే ఇంకా హ్యాపీ మీల్ తీసుకొని తింటున్నారు. సో దాంతోపాటు ఇక్కడ కెనడాలో మెక్ వెజ్జీ బర్గర్ అనేది ఉండదు. బట్ ఇది రీసెంట్ టైమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది టేస్ట్ చాలా బాగుంది, బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఇదేదో అప్పుడు ఆఫర్ ఉన్న మీల్లో ఆఫర్ ఏదో నడుస్తుంటే ఇది దాంతోపాటు ఇచ్చారనమాట. చిన్న హాకీ స్టిక్ లాగా ఉంది. సో ఇట్ వాజ్ గుడ్. అండ్ దాంతోపాటు వీళ్ళు మెయిన్గా హ్యాపీ మీల్ తీసుకునేది ఆ టాయ్ కోసము. ఆ టాయ్ ఏమొస్తుంది ఏంటి ఆ టాయ్ కోసమే గొడవ పడుతూ ఉంటారు. సో ఇద్దరికి ఎవరి టాయ్ వాళ్ళకి అన్నట్టు తీసుకొని చూసుకుంటున్నారు ఏ టాయ్ వచ్చింది ఏంటి అని. ఇంకా చాలాసేపు అలా ఆడుకున్నారు. కొంతసేపు ఆ టాయ్ తోటి, కొంతసేపు ఆ స్లైడ్స్ తోటి ఆడుకొని ఎగిరి దుంకి ఇంకా లాస్ట్కి అలసిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము.